వాగర్తావివ సంపృక్తు వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2025 జనవరి 1వ తారీఖు నుండి 2025 డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 2025వ ఆంగ్ల నూతన సంవత్సరానికి గాను 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారి సంవత్సర ఫలితాలు. ఈ తులారాశి వారికి ఈ 2025 సంవత్సరంలో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 తర్వాత భాగ్యభావమైనటువంటి మిథున రాశిలో సంచారం కొనసాగిస్తాడు. ఈ 9వ భావంలో మిథున రాశిలో గురు సంచారం ఈ తులారాశి వారికి జన సహకారాన్ని ఇస్తుంది. కొంతమంది సమాజంలో గుర్తింపు పొందినటువంటి పెద్దవారి సహకారం వల్ల కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పోటీ ప్రపంచంలో వీరి యొక్క శైలిలో వీరు విజయాలను సాధించుకోగలుగుతారు. సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి కానీ విద్యార్థులకు కానీ సుఫలితాలు అందుకోగలుగుతారు. మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు 2025 మార్చి 29 తర్వాత షష్టమ భావమైనటువంటి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల చాలా ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అధిక ఉత్పత్తులు సాధించి తద్వారా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని కానీ కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన కానీ వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇక లాభభావంలో సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతోంది. 2025 మే తర్వాత 11వ భావంలోనికి కేతు సంచారం రావడం వల్ల విశేషమైనటువంటి శుభలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా ఈ తులారాశి వారికి సింహరాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు పొందగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. తద్వారా పుణ్యఫలాన్ని పెంచుకోగలుగుతారు. లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి 15 వరకు తృతీయ భావమైనటువంటి ధనుసు రాశిలోను, 2025 మార్చి ఏప్రిల్ మాసాల్లో షష్టమ భావమైనటువంటి మీనరాశిలోను, 2025 జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో మిథున కర్కాటక సింహరాశుల్లోనూ ఈ రవి సంచారం వల్ల అనగా అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని అధికారుల యొక్క అండదండల్ని అందుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి ముఖ్యంగా మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. అనగా ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. తండ్రి గారి సహకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించుకోగలుగుతారు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 2025 జనవరి జూన్ మాసాల్లో అనగా జనవరి నుంచి జూన్ వరకు కూడా 6 నెలల కాలంలో వీరికి ఈ కుజగ్రహము భాగ్య దశమ లాభభావాల్లో అనగా మిథున కర్కాటక సింహరాశిలో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు విశేషమైనటువంటి సుఫలితాలని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. అనగా భూముల అమ్మకాల వల్ల భూముల కొనుగోలు వల్ల లాభాలు, నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెడతారు. కోర్టు కేసులు ఇతరత్ర వివాదాల నుంచి పరిష్కరించుకొని సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారు. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారికి సంవత్సరం ఎక్కువ శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా గురువు వల్ల కానీ శని వల్ల కానీ కేతు వల్ల కానీ రవి భగవానుడు వల్ల కానీ కుజగ్రహం వల్ల కానీ ప్రధానమైనటువంటి 5 గ్రహాల వల్ల అధిక లాభాలు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే కొన్ని గ్రహాల ప్రతికూలం కూడా సంచరించి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంది కనుక 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను తులారాశి వారు 2025 మే వరకు గురువు అష్టమ భావంలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని ఆర్థిక సమస్యలు కూడా మీరు ఇబ్బందిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఈ కాలంలో మీరు గురువారం రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. గురు చరిత్ర పారాయణం చేయండి. 2025 మే తర్వాత పంచమ భావంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక దుర్గాదేవిని ఆరాధించి దుర్గాదేవికి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. 2025 మే వరకు కూడా వ్యయంలో కేతు సంచారం ఉంది కనుక నిత్య గణపతి ఆరాధన చేయండి. అలాగే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శించి మంగళవారం రోజు స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు కానీ అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించి 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పరివారికి దానం చేయండి.
మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు గల ఈ 12 మాసాల నూతన ఆంగ్ల సంవత్సరంలో మీన రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు. ఈ 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీన రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు 2025 అక్టోబర్ నవంబర్ మాసాల్లో పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల విశేషమైనటువంటి శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమాజంలో గుర్తింపుబడిన పెద్దవారి సహకారంతో మీరు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు ఒక మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారు అభినందనలు అందుకుంటారు. విద్యార్థులకు శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఈ సంవత్సరం మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తేవడానికి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని పొందడానికి అవకాశం ఉంటుంది. షష్టమ భావంలో అనగా సింహరాశిలో కేతు సంచారం కొనసాగుతుంది 2025 మే 18 తర్వాత. ఈ కారణం చేత ఈ షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. మీనరాశి వారు కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. ఈ రకంగా మీరు ఈ సంవత్సరం షష్టమ భావంలో కేతు వల్ల భగవంతుని ఆశీస్సుల వల్ల మీరు నిరాడంబరంగానే విజయాలు సాధించుకోగలుగుతారు. ఇక షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 జనవరి ఫిబ్రవరి మాసాల్లో ధనుసు మకర రాశుల్లో అనగా దశమ లాభభావాల్లో, 2025 జూన్ జూలై మాసాల్లో తృతీయ భావంలో అనగా వృషభ రాశిలో, 2025 ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో ఈ సూర్య భగవానుడు ఈ మీనరాశి వారికి షష్టాధిపతి. ఈయన ఈ సంవత్సరము దశమ లాభభావాల్లో అనగా ధనుసు మకర రాశుల్లో, షష్టమ భావం అనేటువంటి సింహరాశిలో, తృతీయ భావం అనేటువంటి వృషభ రాశిలో సంచరించే సమయాల్లో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. రాజకీయ నాయకులకు విశేషమైనటువంటి సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. నూతన పదవులు కానీ, మంత్రి పదవులు కానీ, లేకపోతే ఆదాయం పెంచుకునే విధానం కానీ ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషంగా కనిపిస్తుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2025 జూన్ మాసంలో సింహరాశిలో అనగా షష్టమ భావంలో, 2025 డిసెంబర్ మాసంలో ధనుస్సు రాశిలో అనగా దశమ భావంలో కుజ సంచారం వల్ల నూతన భూములు కొనుగోలు చేస్తారు. ఉన్న భూముల్లో గృహాల నిర్మాణం చేస్తారు. నూతన కార్యక్రమాలు అనగా నూతన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపార సంస్థలను విస్తరింపజేసుకోగలుగుతారు. కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోగలుగుతారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. ఈ రకంగా ఈ మీనరాశి వారికి కుజగ్రహము అనుకూలత వల్ల ఎక్కువ శుభఫలితాలు, భూలాభాలు, వాహన లాభాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారికి గురువు, రవి, కుజుడు, ప్రధానంగా కేతువు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. మరి మిగతా గ్రహాలు కాస్త ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మీనరాశి వారు. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను ఈ మీనరాశి వారు చతుర్థ భావంలో గురుదోషం కనిపిస్తుంది కనుక దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి, లేక సిద్ధి సాయినాథుని దర్శించండి. స్వామివారికి సంబంధించిన జీవిత చరిత్ర పారాయణం చేయండి. జన్మరాశిలోను వ్యయములోను సంచరించేటువంటి రాహువు అనగా మీనరాశిలోను కుంభరాశిలోను ఈ సంవత్సరం వ్యయ సంచారం ఉంది కనుక కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి నమస్కరించుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. అలాగే వ్యయంలో ఉన్నటువంటి లాభంలో ఉన్నటువంటి శని దోషం వల్ల బయటపడడానికి, అంటే కొంతకాలంలో ఈ శని ఏళ్ళారు శని దోషం మీనరాశి వాళ్ళకి ప్రారంభమవుతోంది కనుక 2025 మార్చి 29 వరకు లాభంలో ఉన్నటువంటి శని వీరికి వ్యయంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక ఈ శని దోషం నుంచి బయటపడడానికి, ఏళ్ళనాటి శని దోషం నుంచి మీనరాశి వాడు బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. గోసేవ చేయండి. శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే నిత్యం గణపతి ఆరాధన చేయండి. సూర్య భగవాన్ని నమస్కరించుకోండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే ఈ సంవత్సరంలో వీరికి రావుకేతు దోషం కూడా కనిపిస్తుంది కనుక కాళహస్తికి వెళ్లి రావుకేతు పూజ నిర్వర్తించుకోవడం వల్ల కూడా మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 ఆంగ్ల సంవత్సరానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.